హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి నా ఫేవరెట్ రెసిపీ సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. ముందుగా మినపప్పు ఉంటుంది కదా, పొట్టుపప్పు, అది తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి మినపప్పుని మనం లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత మనం బెల్లం ఉంటుంది కదా, బెల్లంని తీసుకొని ఇలా దంచి పెట్టుకోవాలి. తర్వాత ఆ ఫైన్ పౌడర్ని బెల్లంని బాగా మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. సో మన స్వీట్ ఎంత సరిపోతుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అవి రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన హోమ్ మేడ్ గీ ఉంటుంది కదా, అదైతేనే చాలా టేస్ట్ అనేది వస్తుంది. మనం ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఉంటుంది కదా, అది మనం ఇలా కరగబెట్టుకొని ఆ పౌడర్లో వేసేసి ఇలా మనకు కొంచెం కాలుతుంది కదా, సో ఒక గంట తీసుకొని ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. అది పూర్తిగా మిక్స్ అయిన తర్వాత మనం కొద్దిగా నెయ్యి తీసుకుంటూ మనం రౌండ్గా చేసుకుంటే ఇలా నేను చూపించే విధంగా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం సున్నుండలు ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, ఈజీ. సో మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి సున్నుండలు ఎంతో రెడీ. సో ఇదైతే నా ఫేవరెట్ రెసిపీ. నేను ఇలా హోమ్ మేడ్ అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట కొనడం కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.